సో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం జర్మనీ నుంచి వరల్డ్ 6th స్మాలెస్ట్ కంట్రీకి స్టార్ట్ అవుతున్నాం. ఆ కంట్రీ ఏంటో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, మీకు కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటాను దారిలో. మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్తో వెళ్తున్నాం. కుర్రోళ్ళు మామూలుగా ఉండదు. ఈరోజు ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు. రాక్ చేద్దాం ఈరోజు మొత్తం. ఆ కంట్రీకి మనం ఇక్కడ జర్మనీ నుంచి లిండౌ రాయిటన్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకుంటాం. బస్ ఎంతో కాదు, జర్మనీ నుంచి 1 hour జర్నీ ఉంటుంది ఆ కంట్రీకి. లెట్స్ గో, గట్టిగా లెట్స్ గో. అది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. కౌఫ్ బాయన్ మనోడు జాయిన్ అయ్యాడు. సందీప్ మన మామూలు రాకింగ్ ఉండదు మనోడితోని. యో పిల్లలు, అది సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. మనోడు చూసారా రికార్డింగ్ డ్యాన్స్ చూస్తున్నాడు. ఇక్కడ కూడా కొంచెం కసి క్యారెట్ కావాలి నాయనా. ఇప్పుడే మనం లిండోలో దిగి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాం. మనం వెళ్ళి కంట్రీ గురించి నెక్స్ట్ క్లూ ఏంటంటే ఆ కంట్రీలో కూడా జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. పైగా కంట్రీ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 40,000 పీపుల్ అనమాట. సో కనిపెట్టడానికి ట్రై చేయండి, థింక్ చేస్తూ ఉండండి. కంట్రీ ఏంటో కొంతసేపట్లో చెప్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కుచు అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇదే మనం ఇప్పుడు ఎక్కాల్సిన బస్సు. ఇది ఎక్కేసి డైరెక్ట్గా కంట్రీకి వెళ్ళిపోదాం. మనకి హిమాలయస్ ఎలా ఉంటాయో ఇక్కడ యూరోప్లో ఆల్ప్స్ అంటారు కదా, ఈ కంట్రీ మొత్తం ఆల్ప్స్లోనే ఉందన్నమాట. ఆల్ప్స్ రీజియన్లోనే. మనం జర్మనీ చూసుకున్నా, ఆస్ట్రియా చూసుకున్నా ఓన్లీ సర్టెన్ పార్ట్ వరకు ఆల్ప్స్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళబోయే కంట్రీ మొత్తం అంతా ఆల్ప్స్ మధ్యలో ఉందన్నమాట. సో ఇదే లాస్ట్ క్లూ. నెక్స్ట్ ఇంకొంతసేపట్లో కంట్రీ ఏంటో చూద్దాం. ఈ బ్రిడ్జ్ చూసారు ఎలా ఉందో, ఇది హట్లా ఉంది. హట్ లోపల బ్రిడ్జ్. కంట్రీ నెంబర్ 18లో అడుగు పెట్టేసాం. ఈ కంట్రీ మొత్తం ఆల్ప్స్లోనే ఉంది. వెల్కమ్ టు లిచ్టెన్స్టైన్. సో ఈ లిచ్టెన్స్టైన్ క్యాపిటల్ సిటీ వడూజ్ అనమాట. ఈ వడూజ్ వచ్చేసి క్యాపిటల్ సిటీ అయినా కూడా చూడడానికి పల్లెటూరులా మొత్తం అంతా ఆల్ప్స్తో చుట్టుపక్కల చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మనం డ్రోన్ కూడా ఎగరేసి చూద్దాం ఎలా ఉంది లొకేషన్ ఏంటని. ఇప్పుడైతే ఇందాక మీకు బస్సులో వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ చూపించాను కదా. సో ఆ బ్రిడ్జ్ హట్ బ్రిడ్జ్ ఉంది కదా, చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సో మీకు కనిపించేది రైన్ రివర్ అనమాట. మనం స్విట్జర్లాండ్లో రైన్ ఫాల్స్కి వెళ్ళాం కదా, ఆ రివర్ ఇక్కడ కూడా ఉంది. మనం ఉన్నది లిచ్టెన్స్టైన్. ఈ బ్రిడ్జ్ దాటి ఆ చివరికి వెళ్తే స్విట్జర్లాండ్. సో 2 కంట్రీస్కి కనెక్షన్ అనమాట ఈ బ్రిడ్జ్. ఇటు లిచ్టెన్స్టైన్ ఉంది, మనం ఉన్నది బ్రిడ్జ్ దాటి ఆ చివరికి వెళ్తే స్విట్జర్లాండ్ అనమాట. ఇదంతా హట్ బ్రిడ్జ్. మనం ఒక కంట్రీ దాటేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ దాటామంటే వేరే కంట్రీ వెళ్ళిపోతాం. సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఓన్లీ సైకిల్కి, వాకింగ్కి అనమాట. బ్రిడ్జ్ మధ్యలో కిటికీలు కూడా ఉన్నాయి. కిటికీలు పూర్వకాలంలో ఈ బ్రిడ్జ్ లోపల నుంచి ఎద్దుల బండ్లు ఉంటాయి కదా, ఎద్దుల బండ్ల మీద చెక్కలు క్యారీ చేసి వుడెన్ స్టిక్స్ని క్యారీ చేయడానికి ఎద్దుల బండ్లు వాడేవారు. అవి స్విట్జర్లాండ్ నుంచి లిచ్టెన్స్టైన్ కంట్రీకి ఈ బ్రిడ్జ్ యూజ్ చేసుకుంటే వెళ్ళి అనమాట ట్రాన్స్పోర్టేషన్ కోసం. హలో సో మనం లిచ్టెన్స్టైన్లో ఉన్నాం కదా ఈ బ్రిడ్జ్లో. సో ఇక్కడ చూస్తే మీరు ఇది లిచ్టెన్స్టైన్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ సకల్లో నుంచి మనం స్విట్జర్లాండ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్విట్జర్లాండ్కి వస్తాం లిచ్టెన్స్టైన్ నుంచి. మళ్ళీ లిచ్టెన్స్టైన్. ఇప్పుడు 2 సగం
ఒక కాల్ ఏమో లిస్టెన్స్టైన్ లో ఉంది, ఒక కాల్ స్విట్జర్లాండ్ లో ఉంది. మనం మళ్ళీ తర్వాత కలుద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. మనోడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడు అని ఒక దేశం దాటొచ్చాను నేను. అది ఫ్రెండ్షిప్, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నా కోసం మనోడు బార్డర్ దాటి వచ్చాడు. ఎన్ని దేశాలలో దాటుతాను నేను. గుర్రాలు కూడా లిస్టెన్స్టైన్ దాటేసి స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నాయి. Hey bro, I forgot my bag in another country. Let's go get it. మనోడు పాప మన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట. సో మనల్ని వీడియోలు తీయమని వాట్సాప్లో పెట్టమంటున్నాడు. మనోడు ఇంగ్లాండ్ నుంచి అంట. వుడెన్ బ్రిడ్జ్ అమేజింగ్, చాలా కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే ఇలాగా మొత్తం ఏదో క్లోజ్డ్ ఏరియా ఉంది, ఏదో అండర్ గ్రౌండ్ మనం కొండల లోపల నుంచి వెళ్తున్నట్టు మంచిగా హట్తో భలే చేశారు. చూసారు ఎలా ఉందో బ్రిడ్జ్ అంతా, వెరీ వెరీ నైస్. వెళ్ళిపోదాం అనుకున్నా ఇక్కడ నుంచి, కానీ బయట వర్షం విపరీతంగా పడుతుంది, మామూలుగా లేదు. వర్షం బేబచ్చం చేస్తుంది. ఈ లెక్కన ఇలా ఉంటే తిరగడం కష్టం రేపు ఎల్లుండు. హలో, ఏ ఊరమ్మ మంది? మీరు లిస్టెన్స్టైన్ ఆవులా స్విట్జర్లాండ్ ఆవులా? మీరు మాట్లాడరా నాతోని? ఏ కోపం వచ్చిందా? నువ్వే కంట్రీ? అమ్మో, ఇప్పుడే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ మనం టచ్ చేసాం, షాక్ కొట్టింది జమ్మని. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాటీ బాయ్, నాటీ బాయ్. బాయ్ బాయ్ బాయ్. పక్కనే వచ్చినాయి మబ్బులన్నీ అన్నట్టుంది, దిగిపోయి మొత్తం కిందకి దిగిపోయి. జస్ట్ ఇప్పుడు దాకా మనకి కొండ పైన చిన్న ముక్కన కనిపించింది, సడన్ గా చూడండి మొత్తం కమ్మేసినాయి మబ్బులు, చిన్న ముక్క కూడా కనబట్టలేదు కొండ మనకి. ఇది ఫుట్బాల్ స్టేడియం, ఇది దీని పేరు రైన్ పార్క్ స్టేడియం అనమాట. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుందంటే ఇక్కడ అసలు మనం చూద్దాం మ్యాచ్ ఎవరెవరికి ఏంటని చూద్దాం. లొకేషన్ చూడండి, అసలు ఫుట్బాల్ ఆడేటప్పుడు వెనకాల కొండలు, ఆ మేఘాలు అన్నీ చాలా బాగుంది, ఏదో స్వర్గంలో ఆడుతున్నట్టు ఉంది. అక్కడ చూసారా క్లౌడ్స్ అలా ఆకాశం నుంచి ఏదో సందేశం పంపుతున్నట్టు అలా కలిసిపోయింది పై నుంచి. రెడ్ టీమ్ వచ్చి వడూస్, ఎల్లో టీమ్ వచ్చి బాల్స్ వచ్చి ఫైనల్ బిట్వీన్ ద జూనియర్స్ కప్ ఫైనల్. అది గుద్దరా గుద్ద. వర్షం మామూలుగా లేదు. చూసారా, ఇది యాపిల్ చెట్టు, యాపిల్ పండు పండు పండు. ఏం పండు? యాపిల్ దీని పేరు. సో వర్షంలో ఫుల్గా తడుచుకుని ఇప్పుడే వచ్చాం. మన హాస్టల్ ఇదే అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం హాస్టల్ ఎలా ఉంది. అమ్మో, వర్షం మామూలుగా లేదు.
ఇంకా అలాగే వస్తాం. గొడుగు కూడా పాడైంది. సో ఇదే మన రూమ్ ఇది. సో మొత్తం 4 బెడ్లు, ఇక్కడ 2, ఇక్కడ 2. సో ఇప్పుడే ఇది మన హాస్టల్. ఇది హాస్టల్ నుంచి నైట్ డిన్నర్ చేయడానికి బయలుదేరాం. టైం చూసారా 8:30 అవుతుంది. అయినా చాలా వెలుగు ఉంది ఇంకానే. అది ఎవరు తోకలేపిందయ్యా. సో మనం ఇప్పుడు ఈ దారంతా ఏదో నేచర్ చూడడానికి వెళ్తాం అనుకోకండి, రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఈ కంట్రీ అంతా ఆల్ఫ్లో ఉండడం వల్ల మీకు ఎక్కడ చూసినా మంచి మంచి గ్రీనిష్గా ప్రకృతి అంతా బాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం రెస్టారెంట్కి. మనం ఉన్నది లీస్టెన్స్టైన్ క్యాపిటల్ వడూజ్లో. ఇది క్యాపిటల్ సిటీ అయినా కంప్లీట్ ఆల్ప్స్లో ఉండడం వల్ల ఎక్కడ చూసినా సరే మీకు సిటీ వైబ్ రాదు, ఇది ఒక విలేజ్ వైబ్ వస్తుంది మొత్తం. సో ఇప్పుడు మనం తినే డిష్ పేరు బామి గోరంగ్ అనమాట. ఇది చైనా డిష్ అనమాట. కానీ మనం ఎక్కడ తింటున్నాం, లీస్టెన్స్టైన్లో తింటున్నాం. టేస్ట్ చేశాను కానీ నాకు అంత నచ్చలేదు, కానీ వెరైటీగా ఉంది. పుల్లగా తీగా కొంచెం మేనేజబుల్. మీరు ఈ నూడిల్స్ కూడా చూస్తే చాలా లావుగా ఉన్నాయి. సన్న నూడిల్స్ కాదు, ఈ లావుగా ఉన్నాయి. సో ఈ లావుగా ఉన్న వాటిని రైస్ నూడిల్స్ అంటారంట, రైస్ నూడిల్స్. ఇక్కడ ఇప్పుడు 4 ఫోన్లు పెట్టాం కదా, ఎవడి ఫోన్ అయితే మన వెయిటర్ వచ్చి పిక్ చేస్తాడో ఆడు బిల్లు కట్టాలి. ఒకసారి రమ్మని పిక్ చేయమన్నాం. You can just put your beautiful hand over there. Everyone will recognize. సో వాళ్ళు పిక్ చేసిన దాంట్లో మన పేరు వచ్చింది. సో మనమే పే చేస్తున్నాం. 180 స్విస్ ఫ్రాంక్స్ వచ్చింది. అంటే ఇచ్చిపించి 20,000 అయింది బిల్లు. కట్టాలి. హ్యాపీనా? ఇప్పుడే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాం. బిల్ అయితే 180 స్విస్ ఫ్రాంక్స్ అయింది. మనోడే కట్టాడు. 180 స్విస్ ఫ్రాంక్స్ అంటే 16,000 అనమాట ఇంచుమించుగా. ఇక్కడ లీస్టెన్స్టైన్లో చూసారా జెబ్రా క్రాసింగ్ డిఫరెంట్ కలర్లో ఉంది, బ్లాక్ అండ్ వైట్ లేదనమాట. సో ఇది అంతా మేము ఉన్న హాస్టల్ అనమాట. ఇప్పుడే నైట్ అంతా తిరిగేసి వచ్చాం. ప్లెజెంట్గా చాలా బాగుంది, మంచి అడ్వాన్స్డ్గా ఉంది చూడడానికి అంతా. పర్ నైట్కి 56 euros పడింది. 2 నైట్స్ ఉంటున్నాం. 2 నైట్స్కి ఆల్మోస్ట్ 115-120 euros దాకా అయింది. అంటే 11,000 దాకా పడింది మన ఇండియన్ రూపీస్లో 2 నైట్లకి. సో ఇది మన హాస్టల్ ఫ్లోర్లో వెరైటీగా చూడండి, రూమ్ నెంబర్స్ కింద రాసున్నాయి. ఇక్కడ రూమ్ మీద ఏం లేదు, ప్రతి రూమ్కి రూమ్ నెంబర్ ఇక్కడ రాసుంది. ఇది ఒకవేళ బాత్రూమ్ అయితే ఇలా ఉంటుంది, స్నానం చేసే రూమ్ అయితే ఇలా ఉంటుంది. దీని మీద అయితే ఏం లేదు. ఇక్కడ మనది 212. సో పిల్లలు మొత్తానికైతే లిస్టెన్స్టైన్ ఫస్ట్ డే పూర్తయింది. మేము తిరగాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్.